పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే దొడ్డి కుమరయ్య వర్ధంతి వేడుకలు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా ఘనంగా కొనసాగాయి. పెద్దపల్లి జిల్లా మంతిని నియోజకవర్గం మంతిని పట్టణంలో ఉన్నటువంటి దొడ్డి కుమరయ్య విగ్రహానికి మంతిని బీఆర్ఎస్ నేతలంతా కూడా పూలమాల వేసి నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మొదటిగా అసలు బాసినటువంటి మొదటి అమరుడు కూడా దొడ్డి కుమరయ్య అంటూ కూడా ఈ సందర్భంగా వారు వ్యాఖ్యానించారు. అంతేకాకుండా మంతినిలో మహనీయుల స్ఫూర్తిని చాటే విధంగా మంతిని మాజీ ఎమ్మెల్యే పుట్టమధుకర్ 21 మంది మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కూడా దొడ్డి కుమరయ్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందంటూ కూడా ఈ సందర్భంగా వారు వెల్లడించారు. అంతేకాకుండా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకాలను తెలంగాణ అమరులను నిర్లక్ష్యం చేస్తున్నట్టు కూడా ఈ సందర్భంగా వారు వ్యాఖ్యానించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే సింగరేణి భూ నిర్వాసితులకు అందాల్సినటువంటి పరిహారంలో జాప్యం జరగడాన్ని ఏకీభవిస్తూ కూడా పెద్దపల్లి సీనియర్ సివిల్ కోర్టు కూడా ప్రత్యేక తీర్పును వెల్లడించింది. అయితే సింగరేణి రామగుండం RG2 OCP3కి సంబంధించినటువంటి భూ నిర్వాసితులకు పరిహారం జాప్యం చేయడానికి కూడా తీవ్రంగా కోర్టు తప్పుపడుతుంది. దీనికి సంబంధించి పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ల్యాండ్ అక్విజిషన్ ఆఫీస్ను జప్తు చేసుకోవాల్సిందిగా కూడా కోర్టు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రామగుండం RG2 OCP3కి సంబంధించినటువంటి మారేడుపాక గ్రామానికి సంబంధించినటువంటి 210 ఎకరాల భూసేకరణ జరిగిన నేపథ్యంలో బాధితులకు ఇప్పటికీ కూడా నష్టపరిహారం ఎలాంటి చెల్లింపు జరగలేని నేపథ్యంలో కోర్టు సీరియస్ అయింది. ఈ నేపథ్యంలోనే మరి ఇంకెంత కాలం 2004 నుండి కూడా ఇప్పటికీ కూడా పరిహారం చెల్లించకపోవడానికి కూడా తీవ్రంగా కోర్టు తప్పుపట్టింది. ఈ నేపథ్యంలోనే ల్యాండ్ అక్విజిషన్ కార్యాలయాన్ని జప్తు చేయాలి, అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్తో పాటు ఇతర సామాగ్రి అంతా కూడా జప్తు చేయాల్సిందిగా కూడా కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరొక ప్రధాన చూసుకున్నట్లయితే గోదావరి కానీ బస్ డిపో నుండి కూడా సుదూర ప్రాంతాలకు అలాగే పలు పుణ్యక్షేత్రాలకు కూడా ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్లుగా కూడా బస్ డిపో మేనేజర్ ప్రకటనలో వెల్లడించడం జరిగింది. ఆషాఢ మాసంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలకు భక్తుల రద్దీ నేపథ్యంలో కూడా AC సర్వీసులతో పాటు కూడా సూపర్ లగ్జరీ ఎక్స్ప్రెస్ సర్వీసులను కూడా తక్కువ ధరలకే అందిస్తున్నాం అంటూ కూడా దానికి సంబంధించినటువంటి పోస్టర్ను కూడా ఈరోజు గోదావరి కానీ బస్ డిపో ఆవరణలో కూడా డిపో మేనేజర్ ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ సుదూర ప్రాంతాలకు పుణ్యక్షేత్రాలకు జరుగుతున్న ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులంతా కూడా ఈ యొక్క అవకాశాన్ని కూడా వినియోగించుకోవాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన వెల్లడించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా మంత్రి నియోజకవర్గం